Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా చాలా డిఫరెంట్ అలాగే సెన్సిటివ్ సినిమా. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న 'మై డియరెస్ట్ సెనోరిటా' సినిమా. ఇదొక స్పానిష్ మూవీ. కేవలం గంట 15 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉన్న ఈ సినిమా చూసాక నాకైతే గుండెంతా బరువెక్కిపోయింది. అసలు ఈ సినిమాలో అంత ఎమోషన్ ఏముంది? ఎందుకు ఇదొక స్పెషల్ మూవీ? పూర్తిగా ఈ రివ్యూని డీటెయిల్డ్‌గా మన స్టైల్‌లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ అయితే ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా కథ విషయానికొస్తే, ఈ సినిమా స్టోరీ అంతా 1990స్‌లో జరుగుతూ ఉంటుంది. అడెలా అనే ఒక అమ్మాయిని తన తల్లిదండ్రులు బయట ప్రపంచానికి తెలియకుండా చాలా స్ట్రిక్ట్‌గా అయితే పెంచుతూ ఉంటారు. కానీ అడెలాకి 20 ఏళ్ళొచ్చిన తర్వాత తన శరీరం గురించి ఒక షాకింగ్ విషయం అయితే తెలుస్తుంది. తనొక ఇంటర్‌సెక్సువల్ అని, అంటే తనలో అటు స్త్రీ, ఇటు పురుష లక్షణాలున్నాయని, 2 లక్షణాలు ఉన్నాయని అర్థం చేసుకుంటుంది. ఇక తనను తాను ఒక డిఫెక్ట్‌గా భావించే అడెలా ఈ సమాజాన్ని ఎలా ఫేస్ చేసింది? తన గుర్తింపు కోసం తను పడిన ఆ ఆవేదన ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ అనే చెప్పాలి. మనం ఎలా ఉన్నా మనల్ని మనం మొదటగా యాక్సెప్ట్ చేయాలి అనే ఒక గొప్ప మెసేజ్ ఈ సినిమాలో అయితే ఇచ్చారు. సమాజం ఏమనుకుంటుంది అనే దానికంటే మన మీద మనకుండే గౌరవం ముఖ్యం అని దీంట్లో చాలా బాగా చూపించారు. ఇక సినిమా చూస్తున్నంత సేపు అడేలా పడే బాధ మనల్ని కూడా వెంటాడుతూ ఉంటుంది. ఇంకా కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తాయి. అంత ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు దీనికి చాలా మంచి తెలుగు డబ్బింగ్ అయితే ఇచ్చారు. ఎమోషన్స్ కూడా ఎక్కడ మిస్ కాకుండా చూసుకున్నారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా అందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇదొక స్లోగా ఉండే డ్రామా. మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు కోరుకునే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా బోర్ కొట్టొచ్చు. ఇక ఇదొక సెన్సిటివ్ కంటెంట్. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు. కొన్ని సెన్సిటివ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండటం వల్ల ఒంటరిగా లేదా మెచ్యూర్ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమా చూస్తే మంచిది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బావుంది. 90స్ కాలం నాటి ఆ విజువల్స్‌ని కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సింపుల్‌గా ఉంటూనే సినిమాలో ఉన్న ఎమోషన్‌ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక సినిమా రన్ టైమ్ తక్కువ ఉండడం వల్ల చాలా హైలైట్ పాయింట్ ఇది. ఎక్కడ కూడా అనవసరమైన సీన్ లేకుండా జాగ్రత్త పడ్డారు. చాలా బావుంటుంది. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ 'మై డియర్ సెనోరిటా' మూవీ ఇదొక ట్రాజిక్ మూవీ కానీ బ్యూటిఫుల్ మూవీ అనే చెప్పాలి. మీరు గనక హార్ట్ మెల్టింగ్ డ్రామాలు ఇష్టపడినట్టయితే, అట్లాగే మంచి మూవీసు, సమాజంలో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమానైతే ఖచ్చితంగా చూడండి. ఇది సినిమా మాత్రమే కాదు, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.